హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసొచ్చాను. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా యాడ్ చేశారు. అలాగే విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారికి మదర్ రోల్ చేశారు. తను కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఈ మూవీలో. అలాగే శ్రీకాంత్, పృథ్వీరాజ్, అలాగే విలన్గా వచ్చి సోహెల్ ఖాన్ అన్నమాట యాడ్ చేశాడు. హిందీ యాక్టర్. ఇతను సల్మాన్ ఖాన్ బెదరు. ఫస్ట్ టైం తెలుగులో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. హీరోయిన్గా కొత్త హీరోయిన్ మంజులికా అని తను హీరోయిన్గా యాడ్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి విజయశాంతి గారు వైజయంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే తన కొడుకును కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చేయాలని తన కోరిక అన్నమాట. అలాంటి టైంలో అనుకోకుండా హీరో రౌడీగా గ్యాంగ్స్టర్గా మారుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరో గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు, చివరికి ఏం జరిగింది, తల్లి కోరుకున్నట్టు పోలీస్ ఆఫీసర్ అయ్యాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి రొటీన్ స్టోరీనే. ఒక విలన్ ఉంటాడు, ఒక ఊరిని హింసిస్తుంటాడు, హీరో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. ఆ టైపే. కాబట్టి ఇందులో మదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు, అది చాలా బాగుంది. అంతేకాకుండా ఇందులో విజయశాంతి గారు 2 ఫైట్లు చేశారు. తను డూప్ లేకుండా తనే ఓన్గా చేశారంట. చాలా బాగా చేశారు ఫైట్ అయితే. ఫైట్లు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ గారి ఫైట్లు కూడా చాలా బాగా చేశారు. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అదైతే చాలా బాగుంది. అంటే రొటీన్ ట్విస్టే, మనకు చాలా వేరే సినిమాలలో కూడా ఉంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే అర్థమైపోద్ది. ట్రైలర్లో కూడా చూపించారు ఇంచుమించు మనకు అర్థమయ్యేలాగా. అది ఒక ట్విస్ట్ లాగా చూపించారు. ట్విస్ట్ ఓకే, బాగుంది. ఎమోషన్స్ అయితే బాగున్నాయి. మదర్ సన్ సెంటిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే స్టోరీ అనేది రొటీన్ స్టోరీయే. ఇంకా మైనస్ వచ్చి హీరోయిన్ అసలు ఈ సినిమాలో లేకపోతే ఏం కాదు. ఊరికి ఏదో పాటల కోసం హీరోయిన్ని పెట్టినట్టుంది. ఆ పాటలు కూడా అంత బాగాలేవు. అలాగే స్టోరీ వచ్చి రొటీన్ స్టోరీ, మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఏమవుతుంది, అసలు హీరో ఎందుకు అలా మాఫియాగా అదే డాన్గా ఎందుకు మాట్లాడేది కూడా ఈజీగా తెలుస్తుంది. రొటీన్ స్టోరీ. ఛత్రపతి సినిమాలు, పోకిరి సినిమాలు, వేరు వేరు సినిమాలు ఉన్నాయి కదా, సేమ్ అలాగే అన్యాయాన్ని ఎదిరించడానికి పోలీస్ డ్రెస్ కాకుండా నార్మల్గా వాళ్ళ రూట్లోనే వెళ్ళి అన్యాయాన్ని అది కట్టాలి, చట్టాలు అవి కాదని చెప్పి ఆ మెసేజ్తో రొటీన్ స్టోరీయే. డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే ఇది ఒక రొటీన్ స్టోరీయే. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, వన్ టైం వాచబుల్ అన్నమాట. ఈ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. యాక్టింగ్ వైజ్గా అయితే విజయశాంతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎమోషన్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇది రొటీన్ స్టోరీ, అదే పెద్ద మైనస్. దీనికి మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.